హాయ్ అందరికీ, అందరు బాగున్నారా? ఇంకా అందరికీ నమస్కారం. ఈరోజు వీడియో వచ్చేసి వెరైటీ నాప్కినా అని చెప్పేసి షాక్ అవ్వకండి. ఎందుకంటే ఎప్పుడు వెరైటీ స్టోరీలో వస్తుంది కాబట్టి ఇది. ఆగు, నువ్వు ఎప్పుడు చూసినా ఏం మాట్లాడినా దాని లివర్స్ మాట్లాడుతూ సర్లే కానీ ఫస్ట్ స్టోరీ స్టార్ట్ చేయండి, లాగ్ అయిపోతుంది. సరే స్టార్ట్ చేస్తున్నాం. అయితే ఒకరోజు ఒక చిన్న కచ్చిప్ ఉండేదండి. అయితే ఆ కచ్చిప్ ఒకరోజు అది అంటే షాప్లో ఉంటుంది కదా ఇంటి మాట. అయితే ఒక కస్టమర్ వచ్చాడు. వస్తే కస్టమర్ని అడిగింది, అదేంటి కస్టమర్ ఏం కావాలి అని అడిగాడు. అప్పుడు కచ్చిప్ అని చెప్పేసి చెప్తే సరే అని చెప్పేసి చాలా కచ్చిప్ చూపించాడు. చిన్న పాప అడిగింది, చాలా కచ్చిప్ చూపించాడు. కానీ ఏది నచ్చలేదు. ఆ వెరైటీ కచ్చిప్ నచ్చింది. ఇందాక చెప్పా కదా ఒక కచ్చిప్ ఉందని, ఆ కచ్చిప్ నచ్చింది. అయితే ఇంకా సరే అని చెప్పేసి తీసుకుని డబ్బులు ఇచ్చేసి తెచ్చేసుకుంటే తనకి ఆ కచ్చిప్ నార్మల్ది కాదు, వెరైటీ కచ్చిప్. మాటలు వస్తుంది, దానికి కొంచెం మాట్లాడుతుంది, ఇంకా చాలా వరకు మంచిగా మాట్లాడుతుంది, ఇంకా వెరైటీగా మాట్లాడుతుంది. అయితే తన దగ్గర ఫస్ట్ టైం మాట్లాడింది. అప్పుడు ఆ చిన్నపిల్ల చూసి చాలా షాక్ అయింది. అమ్మ నువ్వు మాట్లాడుతున్నా అని భయపడితే ఆగాగు, నువ్వేం భయపడకు, నా పేరు వెరైటీ కచ్చిప్. అయితే నేను వెరైటీగా మాట్లాడతా, నీతో కూడా అలాగే మాట్లాడతా, సరేనా అంది. నువ్వు అసలు ఎలా మాట్లాడగలుగుతున్నావు అంటే అది దానికి ఒక స్టోరీ ఉంది అని చెప్పింది. అయితే ఏం స్టోరీ అని అడిగితే ఈ స్టోరీలోకి వెళ్ళిపోదామా? మళ్ళీ ఒక స్టోరీ ఉంది, ఆ స్టోరీ మళ్ళీ ఇంకో స్టోరీలోకి తీసుకెళ్తుంది. సరే ఓకే స్టార్ట్, స్టోరీలోకి వెళ్ళిపోదాం. అలా అన్నా బాగుంది, సరే వెళ్ళిపోతాం కదా. అయితే ఒకరోజు చిన్న కచ్చిప్ ఉంది, అది మాకు తెలుసులే. కచ్చిప్ అవేంటానికి మాటలు రావు. కచ్చిప్ కన్నా అసలు మాటలు వస్తాయా? సరే అయితే ఫస్ట్ అంటే ఇప్పుడు వచ్చినాయి కదా, ఫస్ట్లో రాలేదు. అయితే తనని ఇక్కడెక్కడో పడేసి మళ్ళీ నెత్తుక్కుని అలా షాప్ వాళ్ళు అది చాలా బాగుందని చెప్పేసి పడేసేవాడు. ఎక్కడో అంటే వాడుకునే వాళ్ళు పడేసేయాలి. అయితే మంచిగా దాన్ని వాష్ చేయమని చెప్పేసి, అయినా అతను వాష్ చేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి కచ్చిప్ అనుకునే, కానీ ఎప్పుడు వాష్ చేసేవాళ్ళు కాదు. ఇదంతా చూస్తున్న దేవుడు దీనికి ఒక వరం ఇచ్చాడు, ఏంటంటే దీనికి మాట్లాడే విధంగా. అయితే షాప్ ఓనర్తో మాట్లాడింది, ఏంటి మీరు అసలు నన్ను మంచిగా వాష్ చేయొచ్చు కదా, మంచిగా ఉంచొచ్చు కదా, అక్కడ ఇక్కడ పడేయకుండా ప్లీజ్ అలా చేయొచ్చు కదా అండి. అప్పుడు షాప్ వాళ్ళు కూడా నువ్వు వెళ్ళి మాట్లాడుతున్నావు అన్న. అయితే మొత్తం దేవుడు ఇచ్చాను వరం అని చెప్పింది. అయితే మాట్లాడాక చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. అదేంటి నాప్కిన్ చాలా హ్యాపీగా ఫీల్ అయింది. తర్వాత షాప్ వాళ్ళు అవునా సర్లే నిన్ను అలాగే చూసుకుంటా అంటే నేను నీ దగ్గర ఉండను, మంచిగా వాష్ చేసి నన్ను ఎక్కడికైనా అమ్ము, నీ దగ్గర ఉండలేను నేను అంది. అప్పుడే ఈ స్టోరీ వచ్చింది. అవునా చాలా బాగుంది నాప్కిన్ కదా,
నాకే కాదు మళ్ళీ ఆడియన్స్కి కూడా నచ్చిందేమో. నచ్చిందంటే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసేయండి. ఓకే, బాయ్.